హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా సాటర్డే నేను మా హస్బెండ్ కొంచెం పని ఉంటే బయటకెళ్ళేసి వచ్చాము. ఇదిగోండి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా మా తోడికోడళ్ళ పాపది బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. ఇంకా మా తోడికోడలు అంటే నా సొంత కోడలు కాదండి, మా పెద్దత్తయ్య వాళ్ళ కోడలు అనమాట. మా అత్తయ్యకి ఒక అబ్బాయి, మా పెద్ద అత్తయ్యకి ఇద్దరు అబ్బాయిలు అనమాట. అట్లాగా కానీ మేము ముగ్గురం కూడా సొంత అక్క చెల్లెలాగే ఉంటాము. తోడికోడలు ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. ఇదిగోండి ఇంకా కేక్ కట్ చేస్తుంటే ఇంకా స్ప్రే చేస్తున్నారు. ఆ స్ప్రే ఎక్కడ కేక్ మీద పడుతుందో అని చెప్పేసి ఇదిగో మా అక్క ఇట్లాగా శారీ అడ్డు పెడుతుంది. ఇదిగోండి మా బర్త్డే గర్ల్ బేబీ ప్రణతి వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళు. అంటే మా పెద్ద అత్తయ్యకి పెద్ద కోడలు పెద్ద కొడుకు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఈ పాప పెద్దది, బాబు చిన్నోడు. వీళ్ళేమో ఇంకా చిన్న కోడలు చిన్న కొడుకు, వాళ్ళకి ఒక బాబు. ఈమె మా పెద్దత్తయ్య బర్త్డే గర్ల్ వాళ్ళ నాయనమ్మ. మొన్న ఎప్పుడో ఒకసారి చెప్పాను కదండి, అసలు కన్నా వడ్డీ ముద్దు అంటే ఇట్లాగేనండి. మాకన్నా మా పిల్లలే ఇష్టం. ఎందుకోనండి, తాతళ్ళకి అమ్మమ్మలకి నాయనమ్మలకి అందరికి కూడా మాకన్నా మా పిల్లలే ఇష్టం ఉంటుంది. ఇదిగోండి ఇంకా వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ పిన్ని వాళ్ళ కొడుకు ఇట్లాగ చాక్లెట్ బాక్స్ గిఫ్ట్ చేస్తున్నాడు వాళ్ళ అక్కకి. ఇదిగోండి ఇంకా వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫొటోస్ అవి దిగుతున్నారు, గిఫ్ట్ చేస్తున్నారు, విషెస్ చెప్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా మేము ఇలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాం. చెప్పాను కదా సొంత అక్కల చెల్లెలాగా ఉంటామని. ఏదో అంటారు చూడండి, చిన్న ఇల్లు చింతలేని ఇల్లు అని చెప్పేసి అలా ఉంటాం మేము. సో ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా కనుక చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది.